నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వ్యక్తి నారా లోకేష్ బాబు అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి 48వ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు 48వ పుట్టినరోజు వేడుకలు గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ భారీ కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో కాబోయే దిశ నిర్దేశకుడు లోకేష్ బాబు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై రూపొందించిన పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, గూడూరు పట్టణ రూరల్ మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వర్లు, రాజు, అధికార ప్రతినిధి బిల్లు, చెంచురామయ్య, మట్టం శ్రావణి రెడ్డి, గుండాల భారతి, నరసింహులు, గుండాల శ్రీదేవి, బత్తిన ప్రణీత్ యాదవ్, మువ్వా చరణ్, కళ్యాణ్, వేముల సునీల్, సందీప్, దయాకర్, వెంకట సాయి, శ్రీకాంత్, పార్వతయ్య, టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, శ్రీరన్న గారి నాయకత్వం, శ్రీరన్న గారి నాయకత్వం, శ్రీరన్న నాయకత్వం. జై లోకేష్, బయటికి రాబ్బా. జై లోకేష్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారికి. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. లోకేష్ బాబు గారికి, లోకేష్ బాబు గారికి. మీరు ఉంటారట అని నేను పైకి హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న, అంతే ఇదే అన్నా అన్నా నాకు బ్యాక్ దీక్ష సైడ్కి రా. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు. ఈరోజు మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారి 41వ జన్మదినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో ముఖ్యంగా మా యువత పార్లమెంట్ కార్యదర్శి ప్రణీత్ యాదవ్ గారు, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు సోదరులు చరణ్ గారు, అలాగే మా జిల్లా యువత కార్యదర్శి కళ్యాణ్ గారు,
అలాగే సునీల్ గారు, అలం సాయి గారు, సందీప్ గారు, సుమన్ గారు, సునీల్ గారు, ఇంకా యువ నాయకులందరూ కూడా సద్దాం అరవింద్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా పార్వతయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకులు, రాష్ట్ర నాయకులు, ముఖ్యంగా యువతకి అందరికీ కూడా నా నమస్కారం. అట్లాగే మా వెంకటేష్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు యువత ఉత్సాహంగా మా ప్రణీత్ యాదవ్, చరణ్, కళ్యాణ్ నాయకత్వంలో ఈరోజు ఇక్కడ భారీ కేక్ కటింగ్ చేస్తున్నాము. చాలా సంతోషం. యువతకు చెప్పేది ఒకటే, నేను మీరందరూ కూడా నారా లోకేష్ బాబు పక్షాన్ని నిలబడండి. ఖచ్చితంగా నిరుద్యోగులకి మన గవర్నమెంట్ వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం. దాదాపు 20 లక్షల ఉద్యోగాలు రేపు నారా లోకేష్ బాబు గారు యువతకి కల్పించబోతున్నారు. అట్లాగే ముఖ్యంగా మీ ఉద్యోగం వచ్చేంత వరకు నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి మీకు ఇచ్చేదానికి లోకేష్ బాబు గారు సిద్ధంగా ఉన్నారు. అది కూడా రేపు గవర్నమెంట్ ఇస్తే అమలవుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాగే చాలా మంది యువ నాయకులు ఉన్నారు ఇక్కడ. మీ అందరూ చెప్పేది ఒకటే, భవిష్యత్తు గ్యారంటీ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. అది ఎందువల్ల అర్థం కావట్లే. దయచేసి మీరు యువకులు చేయాలా, పెద్దవాళ్ళన్నా పక్కన పెట్టుకుని మీరు వాళ్ళ సలహాలు తీసుకొని యువత మీ వార్డుల్లో ఈ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చురుగ్గా చేయాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే సోదరుడు అరుణ్ చెప్పినట్టు మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మనం ఆల్రెడీ లోకేష్ బాబు గారి దగ్గర చెప్పాం. ఆయన ఓకే అన్నారు. బాబు గారి దగ్గర చెప్పాం, ఆయన కూడా సరే అన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇది మీ వాట్సాప్లో, యూట్యూబ్లో ట్రోల్ చేయవలసిందిగా, సోషల్ మీడియాలో ట్రోల్ చేసి గూడూరు ప్రజల ఆకాంక్ష గూడూరుని నెల్లూరులో కలపడం అని చెప్పి యువకులంతా కూడా చేయాల్సిన అవసరం అని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యువ నాయకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, లోకేష్ బాబు పుట్టినరోజు అప్పుడే కాదు అన్ని కార్యక్రమాల్లో కూడా యువత ఈ విధంగా అమలు చేసి రావాలా. లోకేష్ బాబు గారి కార్యక్రమానికి వచ్చారు, చాలా సంతోషం. మిగిలిన పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా యువత రావాల్సిన అవసరం ఉందైనా మీరు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పరిచయం చేసుకోండి దయచేసి. ఎందువల్లంటే మీకు మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బందిగా మన లోకల్, మన నాన్ లోకల్ కాదు. మీకే అవసరం ఉన్నా మేము అందరం నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీకు పనిచేస్తాం. ఎంతవరకైనా సరే మేము మీ వెనకాల దానికి ఖచ్చితంగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు, గతం నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మీ వయసు నుంచి కూడా రాజకీయాలకు వచ్చాను. నేను 90లో మున్సిపల్ చైర్మన్ అయినా, అంతకుముందు కాలేజ్ చైర్మన్గా ఉన్నా నేను, కానీ మా చంచరామయ్య కానీ మా కిరణ్ నాయకులు అందరూ కూడా. కాబట్టి మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. మీరేమీ జంకాల్సిన అవసరం లే. ఇక 2 నెలలు వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఖాళీ. వాడు గెలిచే సమస్య లేదు. గెలిచేది మనమే. తెలుగుదేశం పార్టీ దాదాపు 140 నుంచి 160 స్థానాలు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. లోకేష్ బాబు గారు ఎవరైతే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో మన పార్టీ కార్యకర్తల నాయకులు వేధించారో, తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరూ తాట తీయడం ఖాయం అని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ఎప్పుడైనా సరే ఏ సమయమైనా సరే నెంబర్ తీసుకోండి, నాకు ఫోన్ చేయొచ్చు. అవసరం వస్తే అది నేరుగా ఇంటికైనా రావచ్చు అని చెప్పి ముఖ్యంగా యువతకి నేను తెలియజేసుకుంటే, ఏదో వచ్చేసాము, వాళ్ళు పిలిచారు, వాళ్ళు వచ్చేసాము అని చెప్పి మళ్ళీ మాతో సునీల్ కుమార్ అన్న మాట్లాడలేదు అనేటువంటి బాధ మీకు వద్దునైనా. ఎందువల్ల కాబట్టి మీరందరూ కూడా పార్టీ ఆఫీస్కి రండి. అట్లాగే ఎక్కడైనా బస్ స్టాండ్లో ఒక సెంటర్ పెట్టుకొని ఆ సెంటర్లో ఉంటే కూడా మంచిది. అది ప్రెస్లో చెప్పకూడదేమో. రాబోయే రోజుల్లో మన నాయకుడు లోకేష్ బాబు గారు కాబోయే రోజుల్లో, కాబట్టి ఆ నాయకత్వాన్ని పెంపొందించాలంటే మీరందరూ కూడా లోకేష్ బాబు గారికి తోడుకుండాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు మా యువ నాయకులు ఇచ్చినటువంటి కేకుని పెద్దలు కిరణ్ గారు, పులం శ్రీరణ గారు, చింతమాల గారు పోసి మా ప్రణీత్ యాదవ్ గారి కట్టవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ బీసీలకు అగ్ర ప్రాధాన్యత కల్పిస్తుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవర గ్రామంలో ఒక ప్రైవేట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిక్కవర గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సదస్సులో పాల్గొన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సునీల్ కుమార్ కేక్ కట్ చేసి టీడీపీ శ్రేణులకు పంపిణీ చేశారు. అనంతరం జయకో బీసీ సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారని, తదనంతరం నారా చంద్రబాబు నాయుడు బీసీల అభ్యున్నతికి మరింత కృషి చేశారని, ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం బీసీ అభ్యర్థులకు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల టీడీపీ నాయకులు, అభిమానులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాధానం చెప్పి మా గ్రామం మా చంద్రబాబు నాయుడు ఇస్తే సునీల్ ఏదో చేస్తాం మీకు అని చెప్పి ఆ మాట మాట చెప్పి మన వీపులు తిప్పుకుంటే 100 కుమార్ గారిని కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా పెద్దలు వెంకటనారాయణ గారు, బాలకృష్ణ యాదవ్ గారు, వెంకటరెడ్డి గారు, చంద్రబాబు గారు, బాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అంబేద్కర్ కేసు కూర్చోండి నా అక్కడ సైడ్కి రండి, సైడ్కి వచ్చి సరేనా. మొట్టమొదట గూడూరు పట్టణంలో కట్టడం జరిగింది. గూడూరుకి మించి నిన్న కోట వాకాడులో బ్రహ్మాండంగా ఈ సదస్సు నిర్వహించారు. ఆ యొక్క కోట వాకాడు మించి మీ చిలకూరులో బీసీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా ఈ బీసీ సదస్సుని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సదస్సును ప్రారంభించినప్పటి నుంచి మా కుమార్ నిజంగా కష్టపడి మొత్తం తిరిగి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశారు. రామన్న మా మత్స్యకార సంబంధించినటువంటి మా రామన్న కూడా కోఆపరేట్ చేసినందుకు రామన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరైనటువంటి బీసీ సోదరులు కూడా ఉన్న పేరు మర్చిపోయింటే దయచేసి క్షమించమని కోరుతున్నా. అలాగే పెద్దలు చెప్పారు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు పార్టీ పెట్టిందే బీసీల కోసం. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదట స్థానిక సంస్థల ఎలక్షన్లో 20% రిజర్వేషన్ బీసీకి ఇచ్చినటువంటి మహా నాయకుడు, యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి ఒకసారి గుర్తు చేసుకోమని తెలియజేస్తున్నా. అంటే యువకులకు తెలియదు కానీ పెద్దవాళ్ళకి తెలుసు, బీసీలకి స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 20% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆ 20%ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచాడు. అది కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి. బీసీ రిజర్వేషన్ని 20% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలో 34% పెంచినటువంటి వ్యక్తి మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు. ఆ 34%ని 24% తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ఈ విధంగా మనకి స్థానిక సంస్థ ఎలక్షన్లోనే మహానుభావుడు నందమూరి తారక రామారావు ఇచ్చిన రిజర్వేషన్ తగ్గించినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఇప్పుడే చంద్రబాబు చెప్పాడు, ఎంతమంది దాదాపు 79 మంది బీసీలని ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పక్కన పెట్టుకుంది. ఎన్నాళ్ళు వీళ్ళందరూ కూడా 79 మంది బీసీలని చంపేసింది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నా.
అట్లాగే బీసీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పైన కేసు, బీసీ అచ్చెన్నాయుడు పైన కేసు, అట్లాగే బీసీ యనమల రామకృష్ణ మీద కేసు, అలాగే బీసీ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారి పైన కేసు. వైజాగ్లో శ్రీనివాస్ యాదవ్ గారి స్థలం మొత్తం కూడా కబ్జా చేసి మొత్తం ఆక్యుపై చేసి రాజేశ్వర పరిస్థితి కూడా గుర్తు చేస్తున్నాం మీకు. ఈ యొక్క రాష్ట్రంలో ఎంతో మంది బీసీల ఆస్తుల్ని కొలగొట్టింది ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళకి చంచనామా చెప్పినట్టు సీట్లు లేవు, రూము లేదు, ఏమీ లేదు, పేరుకే మన కార్పొరేషన్లు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు కానీ మనకి ఎన్నో లోన్లు వచ్చాయి బీసీ కార్పొరేషన్ ద్వారా. ఏ కులాల వారీగా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరం వస్తువులు ఆ రోజు ఆదరణ పథకం కింద మనకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనం అందరూ కూడా ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప మనకి ఎవరు చేసిన పరిస్థితి లేదు. గూడూరు పట్టణ మరియు రూరల్ పరిధిలోని పాస్టర్లు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ పట్టణ పరిధిలో జీవము గల దేవుని సంఘము చర్చిలో గూడూరు పట్టణ మరియు రూరల్ పాస్టర్ అసోసియేషన్ సభ్యులు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను సన్మానించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ పట్టణ పరిధిలో జీవము గల దేవుని సంఘము చర్చిలో పాస్టర్లు గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు సునీల్ కుమార్ ను శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పాస్టర్ల తనపై ఎంతో అభిమానంతో ప్రత్యేక ప్రార్థనలు జరిపించడం ఆనందంగా ఉందని, పాస్టర్ల సమస్యల పరిష్కారానికి శక్తివచన లేకుండా తాను కృషి చేస్తున్నదని తెలిపారు. సేవకులంటే చాలా ప్రేమ, సేవకులంటే చాలా అభిమానం, సేవకులంటే ప్రతి పని కూడా చేసేదానికి ముందుకు వస్తూ ఉంటారు. కాబట్టి మన మధ్యకి రావడం శ్రీరామ్ గారు చాలా సంతోషం అండి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉదయకాలం నుంచి ఇంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేసాం, చాలా మంచిది. మరి సార్ వచ్చినారు, దయచేసి మీటింగ్ ఏర్పాటు చేసాం. స్తోత్రం ఉంటుంది. దీనికి అతిథులుగా ప్రభుత్వ సునీల్ కుమార్ రావడం మాకు తండ్రి సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఈ స్తోత్రులు భవిష్యత్తులో భవిష్యత్తులో తండ్రి చక్కగా నాయన నడిపించి నాయకు కావాల్సిన లక్షణాలు ఉన్నాయి. మీ చిత్తంలో తండ్రి ప్రతి కార్యము జరిగించి ఘనముగా విజయంగా జరిగించి మీకు వాయిదా చేసుకోవడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే సార్ కుటుంబం దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి గౌరవించి ఇంతదాకా ఎక్కడి వరకు తీసుకొచ్చారు. స్తోత్రములు. ప్రతి రాష్ట్రంలో వచ్చినారు, వాళ్ళు కూడా పేరు పేరుతో దీవించండి, ఆశీర్వదించండి. ఆయన స్తోత్రములు. మూడు మాస్టర్ వారిని దీవించి ఆశీర్వదించి
భవిష్యత్తులో తనగా అనేక మంది పాస్టర్లు చేర్చుకొని ఒక గొప్ప పెద్ద మీటింగ్ పెట్టుకుని సాయం చేయబోతున్నామని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇంద్రనగర్లో మొదటి లైన్లో జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇట్లా టౌన్ రూరల్ పాస్టర్ల అసోసియేషన్ వాడు ఇక్కడికి నన్ను పిలిచి సత్కారం అనుకోను ప్రేమతో నన్ను అభినందించేందుకు అందరికీ పేరు పేరున ప్రతి పాస్టర్ గారికి పాస్టర్ మనకి వారి కుటుంబాలకి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే జనవరి 1 నన్ను కావాలని అందరూ వచ్చారు, కానీ కావలేకపోయారు. దానికన్నా ఇది చాలా సంతోషం. ఎందుకంటే నేరుగా చర్చికి వచ్చి డైరెక్ట్గా మీ అందరితో రేపు మాట్లాడాలంటే జనవరి 1 వస్తారు, వెళ్ళిపోతున్న జనాల్లో ఎవరో అయ్యేది. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో దేవుడి తర్వాత దేవుడు లాంటి వాళ్ళు పాస్టర్ గారి సమక్షంలో నేను రావడం చాలా సంతోషంగా ఉంది. నిజంగా చాలా ఆప్యాయత మా ఇళ్ళ మీరు చూపిస్తున్నందుకు ఖచ్చితంగా మెదడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే అందరికీ ఆప్యాయత రాదు, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఎవరు అయిష్టంగా లేకుండా ఎక్కడ చర్చిలో కానీ ఎవరు ఒకరిద్దరు అయిష్టంగా ఉంటారు. ఒకరిని పిలవాలన్నా ఒక షాల్ వేయాలన్నా, కానీ ఇక్కడ మన చర్చిలో మా సార్ గారి అందరూ మనస్ఫూర్తిగా సొంత ఆత్మ బంధువులాగా అందరి మొహంలో నవ్వుకుంటూ ఖచ్చితంగా మన సొంతోడు సునీల్ కుమార్ అనేటువంటి ఉద్దేశంతో అందరూ నన్ను ఈ విధంగా అక్కడికి తీసుకొచ్చి నన్ను అభినందించేందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మీ అందరికీ రిక్వెస్ట్, మీ పేరులో నన్ను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం ఏసయ్య లేకపోతే నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. కాబట్టి అందరూ కూడా నా గురించి ప్రార్థన చేయాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ, మీ ప్రేయర్స్లో మీ కుటుంబ ప్రార్థనలో నన్ను నా కుటుంబాన్ని ఉంచాలని చెప్పి మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి భవిష్యత్తులో కావచ్చు లేకపోతే ఎప్పుడైనా కావచ్చు నా వల్ల మీకేదైనా సహాయం అవుతుంది వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా నేను చేసి తీరుతానని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే ఒక చిన్న ఏంటంటే మనం ఈసారి మీరు సపోజ్ క్రిస్మస్ చేసుకోలేకపోయాం, ఇండివిజువల్ చేసుకున్నారు. దానికి ఏం చేశానంటే మీకు ఎట్లా చేయలేదు కాబట్టి సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ వస్త్రాలు చీరలు అన్నీ కూడా యాక్చువల్గా పాస్టర్లకి చేయాలి రిసర్చ్ చేసేవాడిని. కానీ ఈసారి ఫెయిల్ ఎన్నో నా తప్పు దేవుడు తప్పు జరగలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ సపోజ్ క్రిస్మస్ బ్రహ్మాండంగా మీ అందరి ఆశీర్వాదంతో ఆ దేవుడు కర్ణిస్తే బ్రహ్మాండంగా ఘనంగా చేసుకున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి మీరు నా పట్ల చూపిస్తున్న ఆప్యాయతలకి నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి దండం పెడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.
అంగన్వాడీ వర్కర్ల నాయకులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమించి గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీ వర్కర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందించి సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ మహిళా నాయకులు పాల్గొని అభినందనలు తెలియజేశారు. యూనియన్ నాయకులు ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల డిమాండ్ అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నామని, గత 42 రోజులుగా మేము చేస్తున్న పోరాటానికి మాకు మద్దతు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టం శ్రావణి, శ్రీదేవి, శివకుమార్, శశి, బివి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ఏకకాలికంగా 42 రోజుల నుంచి పోరాడి వాళ్ళ హక్కుల్ని సాధించుకున్న సిఐటు అంగన్వాడీ కార్యకర్తలకు పేరు పేరు వందన ధన్యవాదాలు తెలుపుతున్నాము. వీళ్ళ వెనక ఒక శక్తి అనేది ఉంది. ఆ శక్తి ఏంటంటే ఎర్ర జెండా సిఐటు. గుర్తుపెట్టుకోండి, ఈ అంగన్వాడీ కార్యకర్తలకి ప్రతి సంఘానికి వెనక ఒక శక్తి ఉంది. రాజకీయ నాయకుల శక్తి కాదు. ఎర్ర జెండా సిఐటు అనే శక్తి వాళ్ళు పోరాడి వాళ్ళ హక్కులు సాధించింది. వాళ్ళు సావులకు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్షలు పూనుకుని నానా ఇబ్బందులకి విజయవాడలో వాళ్ళ శిబిరాల్ని రాత్రుల్లో ఎళ్లలో తీసేసి, లైట్లు తీసేసి, వాళ్ళని పోలీసులు నిర్బంధించి టోల్ ప్లాజాల కాడ దింపేసి, పోలీసులు కనీసం మంచినీళ్ళు వసతులు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఇబ్బందులన్నింటినీ గుర్తు చేసుకుని ఇబ్బందులన్నింటినీ వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళు పోరాడి సాధించుకొని ఈరోజు వాళ్ళ హక్కుల్ని సాధించుకున్నారు. దాని వెనక ఒక సిఐటు ఎర్ర జెండా శక్తి ఉందని గుర్తించుకోవాలి. పేరు పేరు వంతన ప్రతి సంఘానికి, మాకు వచ్చి మద్దతు తెలిపిన ప్రతి సంఘానికి పేరు పేరు వంతన ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా గూడూరు తిలక్ నగర్ లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు చిన్నారులు. భక్తులు కోలాటం, భజనలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే బాలాజీ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూలతో విశేష అలంకరణ, హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణ సమీపంలోని చెన్నూరు గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం వద్ద బీజేపీ విహెచ్పి మరియు గ్రామ యువత ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కళ్యాణంలో చేవూరు విజయమోహన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, మురళీ నాయుడు, బైరప్ప గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా స్వామివారికి కార్యక్రమం
గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పేటేటి చంద్రనీల్ వ్యవహరించారు. చూడలా తెలుసు వచ్చేసింది వచ్చేస్తుంది ఆటో ఆడుంది అన్నం టమాటా రైస్ బాగుంది. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 23/1/2024 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ లైన్ శ్రీ పేటేటి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు పేటేటి ఇంద్రనీలు పేటేటి చంద్రనీలు గారు అన్నదాతలుగా వ్యవహరించారు. బిడ్డలు తండ్రి యొక్క మరణాన్ని గుర్తుపెట్టుకొని అదే తేదీని చేయటం అనేది గొప్పతనం. అటువంటి బిడ్డల్ని కన్నందుకు సత్యనారాయణకి ఇదయింది. కాబట్టి వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు సత్యనారాయణ తరఫున అన్నదానం